మంగ్లీది ఇప్పుడు స్కామ్ చేసిరు అది ఇది అని చెప్పేసి బయట వినిపిస్తూ ఉంది. మంగ్లీ గారు ఇట్లా స్కామ్ చేసిరు అది ఇది అని చెప్పేసి బయట వినిపిస్తూ ఉంది. సో బాధితులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో బాధితులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ తమ్ముడు ఇంకో మధు అనే వ్యక్తిలో డబ్బులు తీసుకోవడం జరిగింది. సో ఈమె పేరు చెప్పని చెప్పేసి సో ఆమెతోటి వాళ్ళతోటి ఫోటోలు దిగిన ఫొటోస్ కూడా బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఆమె తప్పు లేదు, అసలు ఆమె ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటబ్బా, నేను కంప్లీట్గా మంగ్లీని సమర్థిస్తలేను, అట్లా అని చెప్పి సుబ్బును సమర్థిస్తలేను. ఓకే, ఇక్కడ ఒకటి ఇప్పుడు నేను బాలు గారితో నా ఫొటోస్ ఉంటాయి, శంకర్ మహాదేవన్ గారితో నా ఫొటోస్ ఉంటాయి, అండ్ పి సుశీల్ అంటే నాకు సింగర్స్ పెట్టినట్టు నేను చాలా మందితో అందరి దగ్గర నా ఫోటోలు ఉంటాయి. ఏదైనా ఇష్యూ వస్తే పలానా కార్తీక్ అనే వ్యక్తి తనతో ఫోటో దిగండి కాబట్టి నా మీదకి అయితే రాదు కదా అది. సో బీయింగ్ ఏ సెలబ్రిటీ చాలా మంది తనతో ఫొటోస్ దిగి ఉంటారు, అదొక కోణం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ ఓన్ బ్రదరే అనుకుంటా కదా, ఓన్ బ్రదరే అంటే నాతో ఫోన్లో మాట్లాడింది తనే. తను కానీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ మధు కానీ డెఫినెట్గా ఏదైనా ఒక బిజినెస్ చేయాలని, ఏదైనా ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలని వెనకాల బ్యాక్ పిల్లర్ తన మెయిన్ మంగ్లీ అనే పేరు చెప్తే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి 100% వర్కౌట్ అవుతుంది వాళ్ళకు. సో అని ఆమె ప్రమేయం లేకపోయినా ఆ పేరు చెప్పుంటారు. ఇప్పుడు ప్రమేయం లేకుండా ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక తమ్ముడు ఉన్నాడు, సో అక్క ఫేమ్ లో ఉంది, రెండో చెల్లెను అక్కను ఆమె ఫేమ్ లో ఉంది, వాళ్ళ పేరు వాడుకొని సొంత తమ్ముడే అట్లా చేయాలని చెప్పి అనుకోడు కదా. అదే అంటున్నబ్బా నేను, అంటే ఇక్కడ ఏంటిదంటే అదే అంటే నేను మంగ్లీని కూడా అదే అడిగిన 100% సేమ్ నువ్వు ఏదైతే నన్ను అడిగినావో నేను అదే క్వశ్చన్ అడిగిన. ఆన్సర్ ఏమొచ్చింది? 100% నా ఇన్వాల్వ్మెంట్ లేదు కార్తిక్ గారు, నాకు అవసరం ఏంది, నేను ఆ పాపపు సొమ్ము నాకేందో నాకు అవసరం లేదు అంటే అదే అంటున్నా, ఇంటర్నల్ గా ఏ మనిషి లోపల ఉందో ఎవరికి తెలియదబ్బా. సరే ఇంకో క్వశ్చన్, సో ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది, మా తమ్ముడు అమ్మాయికుడు అని ఫేస్ చూపించడం జరిగింది. శివానేనా? వాళ్ళ తమ్ముడే చూపించడం జరిగింది. దాని తర్వాత ఇదంతా జరుగుతుంటే మధు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పైన అసలు కేసే పెట్టలేదు, ఇప్పటి వరకు పెట్టలేదు నాకు తెలిసి. అంటే ఇది చూస్తే ఇందాక మీడియా వచ్చినప్పుడు మధు ఏదో ఛానల్కి వెళ్ళి నాకు మంగ్లీకి ఏం సంబంధం లేదని చెప్పిండి అని విన్నా నేను. అవునవును, ఇంతకు ముందే నేను కూడా చూసినాం మీ దగ్గరకు వచ్చే ముందు. సో అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సంబంధం లేదని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? ఇంకా సుబ్బుకు కూడా దీంతో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఉన్నదట, దాంట్లో స్కామ్ తో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఇది ఎట్టేటో వెళ్తుందబ్బా. నేను దీనికి జడ్జిమెంట్ ఇస్తే నాది చెల్తుందా, నువ్వు ఇస్తే నీది చెల్తుందా? సరే నేను ఒక